బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుని ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఏపీలో అధ్యక్ష ఎన్నికకు ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధించారు. రేపు అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసు ప్రచారంలో సుజనా చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని కొనసాగిస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠానికి సంబంధించి చాలా మంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు పురంధేశ్వరిని కొనసాగిస్తారు అని చర్చ కూడా మరోవైపు జరుగుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బీజేపీ పార్టీలో అంతర్గతంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. దాదాపు 3 నెలల నుంచి కూడా అధ్యక్ష స్థానానికి సంబంధించి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. చాలామంది ఆశావాహులు తమకున్న పరిచయాల ద్వారా జాతీయ స్థాయిలో అలాగే కేంద్ర పెద్దలను కూడా కలిసి తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఎవరికి వారుగా ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలో ఉంటూ కూడా మొత్తం ఆ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం, అలాగే మొన్న ఎన్నికల సమయంలో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో ఆ పొత్తు నేపథ్యంలో కూటమి పార్టీలుగా అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈరోజు ఆ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుని సమన్వయంతో ఈ ఏడాది కాలం కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా పనిచేస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ, భారతీయ జనతా పార్టీ పరంగా సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే విధంగా అధ్యక్ష స్థానాన్ని మార్చాలని, అదేవిధంగా పదవి విరమణ పూర్తయిన నేపథ్యంలో ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో మరోసారి కొత్త అధ్యక్షులు ఎన్నుకుంటారా లేకపోతే పురంధేశ్వరిని ఎన్నుకుంటారనే అంశాలపై కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా బీజేపీ అధ్యక్ష స్థానాన్ని ఆశించే అందరూ కూడా నామినేషన్లు వేయాలని కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి కూడా గడువు ఇచ్చారు. అయితే ఈరోజు ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారు, అదే తర్వాత ఆ పార్టీ పెద్దల ద్వారా ఎవరెవరు ఉపసంహరించుకునే అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రేసులో ప్రధానంగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి చలపతిరావు దగ్గర నుంచి కూడా ఆ భారతీయ జనతా పార్టీలో అనేక పదవుల పనిచేయటం, అదేవిధంగా కింద ఏబీవీపీ నుంచి కూడా ఆ పరిషత్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకుని వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా అనేక సందర్భాల్లో పనిచేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా గతంలో సోమవీర్రాజు అధ్యక్షులుగా, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మొన్న పురంధేశ్వరి గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో కూడా ఆ మాధవ్ పార్టీ కోసం పనిచేసి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి. ఇక అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే జీవీఎల్ కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యే పార్థసారథి, వీరందరూ కూడా అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తూ కేంద్ర పెద్దల వద్ద తమకున్న అభిప్రాయాలను కూడా ఆలోచన కూడా పంచుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మరికొద్దిసేపట్లో వీరందరూ నామినేషన్లు వేస్తారా లేదా కేవలం మాధవ్ ఒక్కడే వేస్తారనే అంశాలపై కూడా జోరుగా చర్చ నడుస్తుంది. మరోవైపు ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్నాం దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మరోసారి అవకాశం ఇస్తారనే అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర పెద్దల నుంచి మాత్రం ఎవరికి ఎటువంటి హామీ లభించకపోగా ఎటువంటి చిన్న లీక్ కూడా రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఎవరికెవరు ఆశావాహులు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ అధ్యక్ష స్థానానికి కోరుకున్నట్టు నామినేషన్ అయితే దాఖలు చేయాల్సిందే. దానికి సంబంధించిన తర్వాత ఆ మొత్తం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ కేంద్ర పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అధ్యక్ష స్థానాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఈరోజు సాయంత్రానికి నామినేషన్లు వేసేదాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు అధికారంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్ష ఎవరనేది కూడా అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ఉత్కంఠకు ఈ రోజు సాయంత్రం లేదా రేపటితో తెరపడిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున నాయకులు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నీలిమ.